Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గియు విలేజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ గెట్స్ మొబైల్ నెట్వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం. హిమాచల్ ప్రదేశ్ లోని ఒక గ్రామం, దాని పేరు గియు. మరి దానికి మొట్టమొదటిసారిగా మొబైల్ సౌకర్యం రావడం జరిగింది. అదేంటి సార్, ఇండియాలో చాలా విలేజెస్ ఉన్నాయి, ఏదో ఒక విలేజ్ కి మొబైల్ సౌకర్యం వస్తే కూడా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటా అంటే అన్ని ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, 2022-23లో స్టార్ట్ చేశారు. ఎస్, ఆ వైబ్రెంట్ ఇక్కడ ఉంది కదా, ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద దీనికి మొబైల్ నెట్వర్క్ కనెక్షన్ అనేది రావడం జరిగింది. ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దిస్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్స్ 2022-23 నుంచి 2025-26 వరకు ఈ స్కీమ్ ని నడిపించబోతున్నారు. మరి దీనికి 4,800 crores ఆల్రెడీ అలోకేషన్స్ కూడా జరిగాయి. మరి దీంతోని ఏ రాష్ట్రాల్లో ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్ కింద ఈ మొబైల్ నెట్వర్క్స్ ని ఆ ఏరియాస్ లో ఉన్న బార్డర్ విలేజెస్ ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతుందో ఇప్పుడు చూద్దామా. దీని కింద 4 states అండ్ 1 union territory along the northern border, ముఖ్యంగా చైనా బార్డర్ లో ఉన్న 4 స్టేట్లు మరియు ఒక యూనియన్ టెరిటరీలో ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మనకు ఈ గియు విలేజ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న గియు విలేజ్ కి మొబైల్ నెట్వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద వచ్చింది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ 4 states అండ్ 1 union territory ఏవో చూద్దాం. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం నార్త్ ఈస్టర్న్ బార్డర్ కదా, ఇవి రెండు చైనాతో బార్డర్ స్టేట్సే కదా. ఎస్, మరి అలాగే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే లడాక్ ఈ 4 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీలో ఉన్న 19 డిస్ట్రిక్ట్స్ లో ఎంపిక చేయబడిన కొన్ని గ్రామాలకు సమగ్రమైన అభివృద్ధి చేయడానికి 2023 ఫిబ్రవరి 15న ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే దాన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా, 15 ఫిబ్రవరి 2023. ఎస్, ఆ రోజున దీన్ని స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మరి దీని లక్ష్యాలు ఏంటి? ఏదైనా ఒక స్కీమ్ ని స్టార్ట్ చేశారంటే దానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా. ఎస్, అలాగే ఈ స్కీమ్ కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ కార్యక్రమం కింద ఆ విలేజెస్ ఉన్నాయి కదా, కొన్ని బార్డర్ విలేజెస్, ముఖ్యంగా చైనీస్ బార్డర్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేయడం. అంటే అటు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లోను, ఇటు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోను వాటిని డెవలప్ చేయడం. అలాగే అక్కడున్న యూత్ ఉంటారు కదా, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించడం. అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ఈ ఔషధ మొక్కలు, వాటి పెంపకాలు, వాటికి సంబంధించిన విషయాల మీద అక్కడ ఉన్న జనాలకు ట్రైనింగ్ ఇవ్వడం. సో దాని వల్ల ఆ ఏరియాలో జీవన ఉపాధి అనేది పెరిగి మరి వాళ్ళు ఆ గ్రామాల నుంచి తరలిపోయి వేరే దగ్గర ఉన్న సిటీస్ కి వెళ్లకుండా ఆపుతుంది కదా. ఎస్, మరి అందుకోసమే ఎంపిక చేసిన గ్రామాల్లో కొన్ని రంగాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్ కింద సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ఈ కొన్ని ఎంపిక చేసిన విలేజెస్ ఉన్నాయి కదా. ఎస్, ఆ గ్రామాలలో ఏవైతే గ్రామాలకు వేరే ఇతర గ్రామాలతో అనుసంధానం లేదో, అంటే రోడ్ కనెక్టివిటీ లేకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. ఎస్, అలాంటి గ్రామాలకు మౌలిక సదుపాయాలు అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, అలాగే ఈ మన రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా టెలివిజన్ అండ్ టెలికాం కనెక్టివిటీని అందించడం, అలాగే మన పెట్రోల్ ఫెసిలిటీస్ అంటే ఇంధనం వంటి సదుపాయాలని అందించడం కూడా ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ అబౌట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనగానే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేసింది?
2023 ఫిబ్రవరి 15th రోజున దీని గురించి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, మరి దీన్ని అప్పుడు యూనియన్ బడ్జెట్ 2022-2023 యూనియన్ బడ్జెట్ లో దీని గురించి మాట్లాడడం జరిగింది. మన ముఖ్యంగా దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్. ఆ బార్డర్ విలేజెస్ ఉన్నాయి కదా, బార్డర్ విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడమే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే రైట్, మరి దీనికి ఎంత అలొకేట్ చేశారు? 4,800 crores. అండ్ దీస్ విలేజెస్ ముఖ్యంగా ఇండియా చైనా బార్డర్ లో ఉన్న విలేజెస్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీని కింద. అలాగే 4 స్టేట్స్ అన్నాను, ఏమేంటి? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రైట్. మరి అది కాకుండా లడాక్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. ఓకే రైట్, సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి ఎస్, అలాగే మీరు అనొచ్చు, సార్ ఈ ఏరియాస్ లో ఆల్రెడీ బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, మరి దాంట్లో ఫండ్స్ దీంట్లో ఫండ్స్ ఒకటే చేస్తారా అంటే కాదు, సపరేట్. దేర్ విల్ నాట్ బి ఎనీ ఓవర్లాప్ అనేది ఉండదు. ఓకే రైట్, సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఈ స్లీప్ ఏ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు హెడ్డింగ్ పెట్టారంటే రీసెంట్ గా నిద్రించే హక్కు అనేది మనిషి యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పి ఒక కేసులో బాంబే హైకోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే రైట్ టు స్లీప్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని. అంటే రేపు ప్రొద్దున ఎవరైనా మీ నిద్రను డిస్టర్బ్ చేస్తే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, అది కూడా డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ యొక్క సేవియర్ సుప్రీం కోర్టే కదా. ఎస్, మరి దీన్ని రైట్ టు స్లీప్ అనేదాన్ని ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. మరి ఏ ఫండమెంటల్ రైట్ కింద దీన్ని తీసుకున్నారంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఆర్టికల్ 21 ఉంది కదా, రైట్ టు లైఫ్. ఎస్, దాని కిందనే ఈ రైట్ టు స్లీప్ అనేది వస్తుంది. రేపు ప్రొద్దున ఎగ్జామ్ లో మనకు రావచ్చు, రైట్ టు స్లీప్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21. మరి ఏ కేసులో అంటే రీసెంట్ గా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా, ఎస్, వాళ్ళకి సంబంధించిన ఒక కేసు బాంబే హైకోర్టు ముందుకు వచ్చింది. అదేంటంటే ఆ ఏరియాలో ఉన్న ఒకతని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి నైట్ 3 గంటల దాకా క్వశ్చనింగ్ చేసి 3 గంటలకు వదిలేసి మళ్ళీ పొద్దునే అరెస్ట్ చేసిరట. ఆయన కోర్టుకు పోయింది. నేను వాళ్ళకి మొత్తం సహకరించినా కూడా, మధ్యరాత్రి 3 గంటల దాకా సహకరించినా కూడా, అన్ని నేను చెప్పినా కూడా నెక్స్ట్ డే అరెస్ట్ చేసి నాకు బెయిల్ ఇవ్వమని. అయితే బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు, కానీ ఈ నైట్ 3 గంటల దాకా విచారణ చేయడం ఏందని చెప్పి ఈడీఓల మీద అక్షంతలు వేయడం జరిగింది. ఎందుకు? దానికి రీజన్ చెప్పింది. నిద్రించే హక్కు అనేది మనుషుల యొక్క ప్రాథమిక హక్కు అని, అది రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆర్టికల్ 21 కిందికి వస్తుందని, మరి దీన్ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈడీ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఓకే రైట్, మరి ఇది ఫస్ట్ టైమా ఇలా ఏదైనా ఒక కోర్టు ఇండియాలో రైట్ టు స్లీప్ అనేది ఫండమెంటల్ రైట్ అనేది ప్రకటించడం లేదు. ఇంతకు ముందు కూడా ఇలా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ 12 years కిందట, అంటే 2012 ఆ టైంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా నిద్రించడం అనేది ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్ అని చెప్పి, మనుషుల యొక్క ఫండమెంటల్ రైట్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే 2001లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా దీన్ని ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది స్లీప్ అనేది మనిషికి ఎంతో అవసరం కదా. ఎస్, మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆర్టికల్ 21 కిందికి వస్తుంది. రైట్ టు స్లీప్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి కింద ఆప్షన్స్ ఇస్తాడు, ఏ ఆర్టికల్ అనో లేకపోతే అవుననో కాదనో ఇలాంటివి ఏదో ఇస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 21 కిందికి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు ప్రొద్దున మీరు కొన్ని ఫన్నీ కేసెస్ కూడా రేపు ప్రొద్దున మీరు న్యూస్ పేపర్స్ లో చూసే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఏదైనా చిన్న రీజన్, ఏదో పెళ్లి బారాత్ జరిగింది, నాకు నైట్ అంతా పండనియలేరు, మేము చెప్పినా కూడా పండనియలేరు అని చెప్పి ఎవరో ఒకరు కోర్టుకోవచ్చు.
సో అలాంటివి కూడా మీరు రేపు రోజున చూసే అవకాశం ఉంది. ఓకే, దీని మీద పొలిటికల్ కేసెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, LGBTQ కమ్యూనిటీ ఉంది కదా, ఎస్, వాళ్ళ కోసము ఒక కమిటీని వేస్తున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దానికి రాజీవ్ గౌబా గారు ఉన్నారు కదా, రాజీవ్ గౌబా, మరి హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ. రాజీవ్ గౌబా టు హెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఆన్ LGBTQ కమ్యూనిటీ. ఓకే, ఈయన ఎవరు? యూనియన్ హోమ్ సెక్రటరీ కదా, ఎస్, రాజీవ్ గౌబా యూనియన్ హోమ్ సెక్రటరీ. మరి ఈయన ఆధ్వర్యంలోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ కమ్యూనిటీని ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే 2023లో సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు నడిచిందండి సుప్రీం కోర్టులో. ఏమనంటే ఈ LGBTQ కమ్యూనిటీ అంటే ఎవరెవరు ఉంటారు ఈ కమ్యూనిటీ కింద, LGBTQ కమ్యూనిటీ కింద ఎవరెవరు ఉంటారు, పేర్లు తెలుసు అంటే దాని ఎవరెవరు? LGBTQ కమ్యూనిటీ కింద లెస్బియన్స్, L అంటే లెస్బియన్స్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వీర్స్, ఇవి కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఇంటర్సెక్స్ అండ్ అసెక్షువల్. వీళ్ళందరూ కూడా ఈ LGBTQ అనే ఒక రెయిన్బో, ఒక పెద్ద దాని కిందికి వస్తారు వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు మాకు మ్యారేజ్ కి సంబంధించి అందరితో పాటు సమాన హక్కులు కావాలని చెప్పి 2023లో ఒక కేసు వేయడం జరిగింది. అగేన్స్ట్ దేనికి అగేన్స్ట్ గా వేశారు మరి ఈ కేసు? ఇండియాలో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది కదా, ఇండియాలో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది. ఇండియాలో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954లో తీసుకొచ్చిన ఈ చట్టం ఉంది. మరి ఈ చట్టం ఏం చెప్తుందంటే హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే, ముస్లిం క్రిస్టియన్ పెళ్లి చేసుకోవాలంటే, ఇలాంటి వాళ్ళు అంటే డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి దీంట్లో ఉంది. మరి దీని కిందనే పెళ్లి చేసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే మేల్ అంటే సేమ్ జెండర్, లేకపోతే ఫీమేల్ లేకపోతే ట్రాన్స్జెండర్ మేము కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మాకు కూడా హక్కు కల్పించండి అని చెప్పి సుప్రీం కోర్టులో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీద కేసు వేయడం జరిగింది. మరి అప్పుడైతే సుప్రీం కోర్టు కొట్టేసింది, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ని కొట్టేసింది. ఎందుకంటే యాజ్ పర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954 వీ కాంట్ గివ్ యూ పర్మిషన్, దాని కింద మేము పర్మిషన్ ఇవ్వలేము, ఇది గవర్నమెంట్ కి వదిలేస్తున్నాము, దీని మీద ఏమన్నా లా తీసుకురావాలనుకుంటే వాళ్ళు తీసుకురావచ్చు అని చెప్తూ సుప్రీం కోర్టు ఒక అడ్వైజ్ ఇచ్చింది. ఏమని? వీళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చూడడానికి, ఒక హ్యూమన్ కన్సర్న్స్ కింద చూడడానికి ఒక కమిటీని వేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లో ఒక సజెషన్ చేయడం జరిగింది. మరి దాని కింద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఈ రాజీవ్ గౌబా గారి నేతృత్వంలో వీళ్ళకు కమిటీ వేయడం జరిగింది. ఓకే, రైట్. మరి అలాగే ఇప్పుడు మనము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఏంటి? హిందూస్ పెళ్లి చేసుకోవాలనుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది. ఇది ఎవరెవరికి పనిచేస్తుంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1954 హిందూస్ కి, సిక్స్ కి, జైన్స్ కి, బుద్ధిస్ట్ కి, వీళ్ళందరూ కూడా దీని కిందే పెళ్లి చేసుకుంటారు. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1954 కిందనే. అలాగే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్ 1934 ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ఉంది, ఇది క్రిస్టియన్స్ కి అప్లై అవుతుంది. అలాగే ముస్లిమ్స్ కోసము 1937లో తీసుకొచ్చిన ముస్లిం పర్సనల్ లా యాక్ట్ ఉంది. అలాగే పార్సీస్ మ్యారేజ్ అండ్ డైవర్స్ కోసము పార్సీస్ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ ఆఫ్ 1936 ఉండడం జరిగింది. మరి ఇవన్నిటి కింద ఏ రిలీజియన్ అంటే ఆ రిలీజియన్ వాళ్ళు దాని కింద పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు. ఎందుకు? సివిల్ కోడ్ అనేది మన దేశంలో అందరికి కలుపుకోవట్లేదు, డిఫరెంట్ రిలీజియన్స్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్ ఫాలో అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము సివిల్ కోడ్ అనేది సపరేట్ గా ఉంచడం జరిగింది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు అయితే మనము యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాము అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది వచ్చిన తర్వాత దాని గురించి మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్, అండ్ వీళ్ళు కేసు వేసినప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఆర్టికల్ 14 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ గా ఉంది అని చెప్పి వాదించడం జరిగింది. మరి అప్పుడు సుప్రీం కోర్టు మాత్రం దాన్ని ఏం పట్టించుకోలేదు, ఓకే, రైట్. మరి ఇందులో మెంబర్స్ ఆఫ్ ద కమిటీ
ఇందులో ఈయన మాత్రమే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్, వీళ్ళందరికీ సంబంధించిన సెక్రటరీస్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ కమిటీని అపాయింట్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఓకే, రైట్. ఎస్, అలాగే ఈ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీని కొన్నిసార్లు క్వీర్స్ అని కూడా పిలుస్తా ఉంటారు. ఓకే, ఈ పాయింట్ ఎగ్జామ్ లో మీకు ఈ కోర్టు కేసు కూడా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం 2016 గ్రూప్ 2 లో కొన్ని ఫేమస్ కోర్టు కేసుల గురించి అడిగాడు. ఓకే, సో ఇప్పుడు ఇది న్యూస్ లో ఉంది కాబట్టి ఇది కూడా అడగచ్చు. సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2023 ఇస్ రిలేటెడ్ టు వాట్ అంటే ఈ ఎల్జిబిటిక్యూ హక్కుల గురించిన కేసు ఇది. ఓకే, రైట్. ఇందులో మాట్లాడుకోవడానికి ఇంకేముంది, ఆ కోర్ట్ జడ్జిమెంట్ అప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జీవై చంద్రచూడ్ గారు ఉన్నారు కదా. ఎస్, ఆ కోర్టే కాన్స్టిట్యూషనల్ బెంచ్ దీన్ని వినడం జరిగింది. బట్ ఆ టైంలో వీళ్ళు లీగల్ రికగ్నైజేషన్ ఫర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓకే, దే రిఫ్యూజ్డ్ లీగల్ రికగ్నైజేషన్ ఫర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఓకే, అండ్ దీనికి సంబంధించిన డిసిషన్ పార్లమెంట్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఆ టైంలో ఈ 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా, దీన్ని కొట్టేయాలని చెప్పి వీళ్ళు కోరారు ఎల్జిబిటి కమ్యూనిటీ వాళ్ళు. బట్ దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆ టైంలో ఒప్పుకోలేదు. స్టిల్ దట్ లా ఇస్ స్టిల్ దేర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఈ ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ మీద మనకి ఎగ్జామ్ లో సొసైటీ మీద కింద టాపిక్ లో అడుగుతారండి. రైట్, సో ఒకసారి చూసుకోండి. Now coming on to the next topic for today, that is Anand Technologies founder Dr. Pavuluri Subbarao gets Aryabhatta Award for contribution to astronautics. ఈయన మన తెలుగు వ్యక్తి అండి, పావులూరి సుబ్బారావు గారు. మరి ఈయనకు అవార్డు వచ్చింది, ది ఫేమస్ ఆర్యభట్ట అవార్డ్. సో అందువల్ల ఆయన న్యూస్ లో ఉన్నారు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతుంది, ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకు. ఓకే, అనంత్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయిన ఈ పావులూరి సుబ్బారావు గారికి ఎవరు అవార్డు ఇచ్చారు? ఆర్యభట్ట అవార్డు అంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాదు ఇది. ఏఎస్ఐ అంటే ఇది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఆర్యభట్ట అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళే డిస్టింగ్విష్డ్ ఫెలో అనే గుర్తింపును కూడా ఈయనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏఎస్ఐ దట్ ఈస్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గేవ్ ఆర్యభట్ట అవార్డ్ టు అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ మిస్టర్ పావులూరి సుబ్బారావు అండ్ ఆల్సో డిస్టింగ్విష్డ్ ఫెలో అనే గుర్తింపును కూడా, రికగ్నైజేషన్ ని కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఈయన మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో ఇప్పటి వరకు చాలా విశేషమైన సేవలు అందించారు. మరి అందువల్లనే ఈ అవార్డు దక్కడం జరిగింది. అండ్ ఇంతకు ముందు ఈయనకు భాస్కర అవార్డు కూడా ఈయనకు రావడం జరిగింది. ఈ 2 అవార్డులు అందుకున్న చాలా తక్కువ మంది సైంటిస్టులకే ఇప్పటి వరకు ఇచ్చారు. అలాంటి సైంటిస్టుల ఈయన చోటు సంపాదించడం జరిగింది. ఈయన ఈ అనంత్ టెక్నాలజీస్ పెట్టక ముందు, ఈ అనంత్ టెక్నాలజీస్ 1992లో పెట్టారు. మరి అంతక ముందే ఈయన ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేశాడంట. దాని తర్వాతనే సపరేట్ అయ్యి అందుకు రిజైన్ చేసి వచ్చి అనంత్ టెక్నాలజీ అనేది పెట్టడం జరిగింది. మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం, ఏమని ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పేస్ సెక్టార్స్ లో పెడుతున్నారు కదా. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కూడా ఉంది, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి చాలా కంపెనీస్ పెడుతున్నారు. మరి ఈయనేమో 1992లోనే పెట్టాడంట. ఆ టైంలో ఈయన ఏర్పాటు చేసిన ఈ అనంత్ టెక్నాలజీస్ అనేది ఇస్రోతో కలిసి మన దేశ రక్షణ అవసరాలకు అవసరమైన అత్యాధునికమైన ఏవియానిక్స్ పరిశోధన మరియు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఓకే, మరి ఈ సంస్థ హైదరాబాద్ బేస్డ్ గా, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం బేస్డ్ గా చాలా కేంద్రాల్ని నడిపిస్తుంది. ఓకే, మరి ఈ ఆర్యభట్ట అవార్డు, మనము ఈ ఆర్యభట్ట అవార్డు గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఆర్యభట్ట అవార్డుని 1975లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డుని దీని కింద ఒక ప్రశంసా పత్రము మరియు 1 lakh రూపీస్ మనీ ఇస్తారు. మరి ఆర్యభట్ట ఎవరు? ఆర్యభట్ట భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, 5th సెంచరీకి చెందిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త. మరియు ఆర్యభట్ట అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది?
ఈయన మ్యాథ్స్ గణిత శాస్త్రవేత్త కదా. ఎస్, మరి ఈయన పేరు మీదగానే ఆర్యభట్ట అనే పేరు మీదగానే మన భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19th ఇస్రో వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మాంటే కార్లో మాస్టర్స్ 2024. ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్. టెన్నిస్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు కదా. ఎస్, అందుకే ఇది ఒక మాస్టర్ టోర్నమెంట్ అయినా గ్రాండ్ స్లామ్ కాదు, మాస్టర్స్ టోర్నమెంట్ మాత్రమే అయినా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఓన్లీ మెన్స్ టోర్నమెంటే, ఉమెన్స్ టోర్నమెంట్ కాదు. ఉమెన్స్ ఇందులో ఉండదు, ఓన్లీ మెన్స్ టోర్నమెంటే. మరి ఈ ఇయర్ దీన్ని ఎవరు గెలుచుకున్నారంటే ఇక్కడ ఫోటోలో ఉన్నారు. ఇతన్ని గుర్తుపెట్టారా? ఎవరైనా టెన్నిస్ చూసే వాళ్ళు ఉన్నారా? ఎస్, ఈయన పేరు స్టెఫెనోస్ టిస్టిపాస్. ఓకే, హీఈస్ ఏ గ్రీక్ ప్లేయర్, హీఈస్ ఏ ప్లేయర్ ఫ్రమ్ గ్రీక్. మరి ఈ ఇయర్ 2024 లో అయినా మన క్యాస్పర్ రూడ్ ఉన్నాడు కదా, నార్వేకు చెందిన క్యాస్పర్ రూడ్ రీసెంట్ గా గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాడు ఈయన. ఎస్, ఆయన ఓడిపేసి ఈ మన టిస్టిపాస్ ఈ టోర్నమెంట్ ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ఇది ఈయన థర్డ్ టైం గెలవడం. దిస్ ఈస్ ద థర్డ్ మాంటే కార్లో మాస్టర్స్ స్టార్ వన్ బై టిస్టిపాస్. ఓకే, రైట్. మరి దీంట్లో మన మెన్స్ డబుల్స్ కూడా ఉంది. అందులో టెన్నిస్ ప్లేయర్ శాండర్ గిల్లే అండ్ జోరన్ విలేగాన్ అనే ప్లేయర్స్ దీనికి సంబంధించిన డబుల్స్ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఇది క్లే కోర్ట్ మీద జరుగుతుందండి, మట్టి కోట్ల మీద. ఇక్కడ అనిపిస్తుంది కదా, జనరల్ గా ఫ్రెంచ్ ఓపెన్ జరిగే కన్నా ముందు ప్లేయర్స్ దీన్ని ఒక ప్రాక్టీస్ టోర్నమెంట్ గా వాడుతూ ఉంటారు. అంటే ఫ్రెంచ్ ఓపెన్ కి ముందు ప్రాక్టీస్ అవుతుంది, మట్టి కోట్ల మీద ఆడడం అని చెప్పి దీంట్లో ఆడుతా ఉంటారు. మరి ఇది ఎక్కడ నిర్వహిస్తారు మాంటే కార్లో టోర్నమెంట్ ని? ఇది కూడా ఫ్రాన్స్ లోనే నిర్వహిస్తా ఉంటారు. ఓకే, మరి ఎవరు గెలిచారు ఈ సంవత్సరం? స్టెఫెనోస్ టిస్టిపాస్. ఓకే, ఈ పేరు ఇంపార్టెంట్. ఈయన ఆల్రెడీ గ్రాండ్ స్లామ్స్ కూడా గెలిచాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.